శ్రీరామనవమి సందర్భంగా రాములోరి శోభయాత్ర వైభవంగా జరుగుతుంది. సీతారాంబాగ్ నుండి హనుమాన్ వ్యాయామశాల వరకు ఈ శోభయాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం ప్రారంభమైన ఈ శోభయాత్ర కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. శోభయాత్ర జరిగే మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కళ్యాణ మహోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ హాజరయ్యారు. శోభయాత్ర ప్రారంభమైన ప్రదేశం నుంచి మా ప్రతినిధి రజిత లైవ్ లో అందిస్తారు. ఎస్ మీనాక్షి, శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలో శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచే కూడా నగర వీధులన్నీ కూడా శ్రీరామ నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఆ అయోధ్య రాముని జన్మదిన వేడుకలను ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అయితే హైదరాబాద్ మహానగరంలో జరిగే వేడుకలు ఒక ఎత్తు అయితే అతి పురాతన ఆలయమైనటువంటి సీతారాం బాగ్ లో జరిగేటువంటి వేడుకలు మరొక ఎత్తు అని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం నుంచే ఆ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక్కడ శ్రీరామ కళ్యాణం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. మనం విజువల్స్ లో కూడా చూస్తా ఉన్నాము. ఆ కళ్యాణ మహోత్సవం తర్వాత సీతమ్మ వారి శోభయాత్ర కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఇప్పటికే శోభయాత్ర ప్రారంభమైంది. కళ్యాణ వేడుక అయిపోయిన తర్వాత ఈ శోభయాత్ర అయితే ప్రారంభమైంది. శోభయాత్ర గురించి చూసుకున్నట్లయితే వేలాది మంది భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొంటారు కాబట్టి అందుకు అనుగుణంగానే అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేశారు. ప్రస్తుతం మనం శోభయాత్ర ప్రారంభమైనటువంటి సీతారాం బాగ్ ప్రదేశంలో అయితే ఉన్నాము. అయితే ఈ శోభయాత్ర ఇక్కడ నుంచి మొదలుకొని బోయాగూడ కమాన్, మంగళహాట్ పోలీస్ స్టేషన్, దూల్పేట్, పురాణపూల్, గాంధీ విగ్రహం, జుమైరత్ బజార్, చూడి బజార్, బేగం బజార్, గౌలిగూడ కమాన్, రామ్ మందిర్ కమాన్, పుట్లి బౌలి క్రాస్ రోడ్, కోటి, ఆంధ్ర బ్యాంక్, సుల్తాన్ బజార్, రాయల్ ప్లాజా మీదుగా అయితే శోభయాత్ర కొనసాగుతుంది. అయితే ఆల్రెడీ శోభయాత్ర వాహనం బయలుదేరినప్పటికీ ఇక్కడ శ్రీరాములు సీతమ్మ వారి ఆశీర్వచనాల కోసం అయితే లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎలా చేసుకుంటారు శ్రీరామనవమి వేడుకలు? ఇక్కడ ఈ వేడుకల్లో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఈ వేడుకలను పాల్గొన్నందుకు చాలా బాగా ఉంటుంది. మేము ఎందుకంటే భద్రాచలం వెళ్ళలేము పరిస్థితిలో ఇక్కడ ఈ శ్రీరాముల వారి దర్శనం చేసుకొని కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి వస్తూ ఉంటాము ప్రతి ఏడాది. ఇక్కడ ప్రతి ఏడాది ఈ శోభాయాత్ర ప్రతి ఏడాది భాగ్యనగర్ శ్రీరామోత్సవ సమితి వాళ్ళు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇది చూడనీకే మేము భక్తులు చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. అదే విధంగా మేము కూడా అలానే వచ్చాము. ఇప్పుడే ఈ శోభాయాత్ర మొదలయ్యింది. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన హెచ్ఎంటీ వారికి చాలా ధన్యవాదాలు. మీరు చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది రాముల వారి కళ్యాణం, శోభయాత్ర ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తామండి మేము ఇక్కడికి. శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం చాలా బాగా జరుగుతుందండి. ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి అదే విధంగా శోభయాత్ర కూడా జరుగుతుందండి. భద్రాచలం వెళ్ళలేని ప్రజలు ఇక్కడికి చాలా, అక్కడ ఎంత బాగా చేస్తారో కళ్యాణం ఇక్కడ కూడా అంతే అద్భుతంగా చేస్తారనమాట. ప్రతి సంవత్సరం చూస్తున్నారు కదండి పబ్బు ప్రజలని ఎంత బాగా చాలా మంది వస్తూనే ఉంటారు. ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుంది. భాగ్యనగరి ఉత్సవ సమితి ద్వారా ఈ కళ్యాణ మహోత్సవం శ్రీరామ్ ఉత్సవ సమితి బాగా జరుగుతుందండి ఇక్కడ ప్రతి సంవత్సరం. చూడొచ్చు మనం అయితే భద్రాచలం వెళ్లి ఆ కోదండ రాముని కళ్యాణ వైభోగాన్ని చూడలేని వారంతా కూడా ఇక్కడ ఈ కళ్యాణ వైభవాన్ని చూసి ఆ అనుభూతిని పొందుతామని కూడా మనకు చెప్తా ఉన్నారు. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా జరుపుకుంటారు ఈ శ్రీరామ? మేము కొత్తపేట నుంచి వచ్చామండి. ఇక్కడ ఈ పురాతనమైన కట్టడం చూడడానికి. ఈ శ్రీరాముడి గుడి శ్రీరామ నవమి ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ వీధులన్నీ కూడా చాలా సందడిగా పండుగ వాతావరణంతో చాలా చూడ్డానికి కూడా చాలా ఆనందంగా కన్నుల పండుగగా ఉందండి. చాలా హ్యాపీగా ఉందండి. పండగంతా ఈ కాలనీలోనే జరుగుతుందా అన్నంత గొప్పగా ఉన్నది. జనాలు, సందోహాలు, వీధులు కూడా చాలా హడావుడిగా. శ్రీరాముడు మొత్తం ఇక్కడే కనిపిస్తున్నాడు అండి. థ్యాంక్ యూ. మీరు చెప్పండి సార్, ఎలా జరుపుకుంటారు శ్రీరామనవమి? ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి సంవత్సరం జరిపే కళ్యాణ మహోత్సవంలో భాగమైన అది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఒకప్పుడు ప్రతి ఊర్లో ప్రతి వాడలో ఎలాంటి ఆ వాతావరణం అయితే ఉండేదో ఈ సీతారాం బాగ్ ఆలయంలో స్పష్టంగా మనకు ఇప్పటికీ ఆ వాతావరణం కనబడుతుంది. కాకపోతే ఇంకా దైవ కృప ఏర్పాట్లు లేట్గా స్టార్ట్ అయినా అన్నీ చక్కగా జరిగాయి.
జిహెచ్ఎంసీ వాళ్ళు పొద్దున 10 గంటలకు కూడా ఇక్కడ పనిచేస్తూనే ఉన్నారు. ఇంకా ముందుగా ఏర్పాట్లు చేసి ఉండాల్సింది, ఇంకా మంచిగా ఉండేది. బట్ దైవ కృపతో అన్నీ సక్రమంగా జరిగాయి. ఇప్పుడిప్పుడే శోభాయాత్ర మొదలైంది. నెక్స్ట్ అంశం కళ్యాణం తర్వాత అది కూడా విజయవంతంగా పూర్తి కాబోతుంది. ఇందులో భాగంగా మేము ఇక్కడ ఉన్నందుకు మేము రియల్గా చాలా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. చూడొచ్చు, లోక కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి ఆ కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ జరగడాన్ని చూసి తామెంతో సంతోషంగా ఉన్నామని అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తా ఉన్నారు. ఇక్కడ మనతో పాటు ఒక చిన్నారి ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ శ్రీరాముడి కళ్యాణం చూడడం నీకెలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? సీతారాంబాగ్. సీతారాంబాగ్. ఎవ్రీ ఇయర్ కళ్యాణ మహోత్సవానికి వస్తావా? వస్తా. ఓకే, ఎలా ఉంది ఇక్కడ కళ్యాణం చూడడం? కళ్యాణం ఎలా జరిగింది? మా ఫ్యామిలీ చేస్తుంది. ఓ నైస్ నైస్. చూడొచ్చు మనం చిన్నారులు కుటుంబ సభ్యులతో కూడా ఇక్కడ కళ్యాణంలో పాల్గొని అయితే ఆ కోదండరాముని కళ్యాణాన్ని అందరూ చూసి తరిస్తున్నారు. అయితే అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, శోభయాత్ర కూడా ఉన్న నేపథ్యంలో కూడా అందుకు తగినట్టుగానే అన్ని ఏర్పాట్లను అటు పోలీస్ అధికారులు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చేశారు. ఆ శోభాయాత్రలో భాగంగా పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 20,000 మంది పోలీసులు ఈ శోభాయాత్రలో పాల్గొననున్నారు. దీంతో పాటు శోభాయాత్ర జరిగే ఆ మార్గంలో అయితే ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు అయితే మనకు కొనసాగుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే సీతారాం బాగ్ నుండి మొదలైన శోభాయాత్ర హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగుతుంది. ఆ దిశగా వచ్చే వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లిస్తున్నారు. మనకు ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారి చేత మాట్లాడిద్దాం. మేడం చెప్పండి, ఈ వేడుకలు చూడడం మీకెలా అనిపిస్తుంది? ఎలా జరుపుకుంటారు మీరు? ఇది చాలా గ్రాండ్ గా జరుపుకుంటామండి. జై శ్రీరామ్. చూడొచ్చు, మనము ఎంతో ఘనంగా అయితే వేడుకలు నిర్వహించుకుంటున్నామని అయితే ఇక్కడ భక్తులు చెప్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆ రాములోరి దర్శనార్థమై అయితే క్యూ లైన్ లో నిలబడి అయితే భక్తులు వచ్చి ఆ అక్షింతలను తీసుకొని ఆ శ్రీరాముడు సీతమ్మ వారి ఆశీస్సులను అయితే పొందుతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే శోభాయాత్ర అయితే ప్రారంభమైపోయింది. ఆ శోభాయాత్రలో భాగంగా అయితే వేలాది భక్తులు అయితే ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు ఏవైతే ఈ దారిలో వచ్చేటువంటి వాహనాలు ఉంటాయో ఆ వాహనాలను అన్నింటినీ కూడా దారి మళ్లించే విధంగా అయితే అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకుంటా ఉన్నారు. మనం ఒకసారి ఆ రూట్ ని గమనించినట్లయితే సీతారాం బాగ్ మీద వచ్చే వాహనాలను మల్లెపల్లి, నాంపల్లి మీదుగా దారి మళ్లిస్తున్నారు. బోయగూడ కమాన్ నుండి వచ్చే వాహనాలను దారుసలం, ఆగపూర నుండి, పురాణపూల్ నుండి వచ్చే వాహనాలను జియాగూడ వైపు, బేగం బజార్ నుండి వచ్చే వాహనాలను గోషామహల్ వైపు కూడా దారి మళ్లిస్తూ శోభాయాత్రకు ఎలాంటి ఆటంకం కలగకుండా, శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అధికారులు, ఇటు పోలీస్ వారు, అటు జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా తగిన ఏర్పాట్లను అయితే చేశారు. మొత్తంగా హైదరాబాద్ మహానగరంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి. మీనాక్షి. థ్యాంక్ యూ రజిత.